పుట్టిన పిల్లల దగ్గర నుంచి జబ్బులు మొదలవుతున్నాయి. అసలు ఎందుకు ఈ జబ్బులు, లేకపోతే రకరకాల వ్యాధులు కావచ్చు, లేకపోతే మనిషి శరీరంలో ఏదో ఒకటి పుట్టడం కావచ్చు, ఎందుకు స్టార్ట్ అవుతుంది అసలు? జనరల్గా ఏంటి అంటే జబ్బులు మన ఏదైనా డిసీజెస్ కానీ ఇంకా సిమ్టమ్స్ కనిపించిన ప్రైమరీ స్టేజ్లో కానీ మనకు ఏంటి, ఒకప్పుడు ఎలా అనాలిసిస్ చేసేవాళ్ళం, తీసుకునే ఫుడ్, వాతావరణము, లేకపోతే వాళ్ళకు వంశపారంపర్యంగా ఏదైనా కంప్లైంట్ ఉండి అది క్యారీ ఫార్వర్డ్ అవుతున్న వాళ్ళకి కంప్లైంట్స్ లాగా ఇలా మనం డివైడ్ చేసుకునే వాళ్ళం. కొంచెం కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసే పని వల్ల కూడా జబ్బులు వస్తున్నాయి, కొన్ని డిసీజెస్ వస్తున్నాయని కొంచెం ఐడెంటిఫికేషన్, దాని మీద కూడా రీసెర్చ్ జరిగింది. అవును. ఈ 4 విషయాలు పక్కకు పెడితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న మనకు ప్రజెంట్ నడుస్తున్న దాంట్లో ఏంటి, ఎక్కువ మందిగా కొత్త కంప్లైంట్స్ చెప్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అడుగుతాము. అది నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఈరోజు సంపూర్ణేష్ బాబు గారు ఒక డైలాగ్ అన్నారు, మనం మనలాగా బతకడానికి పెద్ద ఖర్చేం కాదు, ఎదుటి వాళ్ళలాగా బతకడానికే ఖర్చు అవుతుంది అని ఒక మాట అన్నారు. చాలా కరెక్ట్. అదే మన లైఫ్ స్టైల్లో కూడా జబ్బులు తీసుకురావడానికి కారణం అవుతుంది. ఎలా? ఎందుకంటే చాలా మంది డైట్స్ చాలా డిఫరెంట్ డైట్స్ చెప్తుంటారు. అది వినడానికి కూడా మాకు నవ్వు వస్తుంటుంది. మేము ఏదైనా అన్నామనుకోండి, ఈయన డాక్టర్ కాబట్టి ఇలా కావాలని మాట్లాడుతున్నారు, ఈయన మందులు రాయడానికి కావాలని మాకు ఏదో చెప్తున్నారని అనుకుంటారు. మీరు ఉన్న పరిస్థితులు, మీరున్న వాతావరణము, మీరు చిన్నప్పటి నుంచి తీసుకున్న ఫుడ్, దానికి ఆధారపడే మీ లైఫ్ స్టైల్ ఉంటుంది. దాన్ని బట్టే మీ డైజెషన్ సిస్టమ్ మార్పుగా ఉంటుంది.